अस्सलाम वालेकुम अंदरिकी नमस्कार। మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్। ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో అలాగే సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో ఈరోజు వారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించడం జరిగింది। ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, సుడా చైర్మన్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ గారు, కరీంనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్ గారు, తదితర కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది। వీరితో పాటుగా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించడం జరిగింది। ఈ సందర్భంగా అలాగే మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది। కరీంనగర్ డివిజన్ల వారీగా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు। సదాశివపల్లె తీగలవంతన బ్రిడ్జి వద్ద గల షేర్ అలీ బాబా ఉర్సు ఉత్సవ కమిటీ ఉర్సు ఉత్సవ పోస్టర్ను గౌరవ ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, కరీంనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్ గారు, సిటీ కాంగ్రెస్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో ఉర్సు ఉత్సవ కమిటీ పాల్గొన్నారు। అటు దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం। ఈ సందర్భంగా వారు మాట్లాడడం జరిగింది, వారి మాటలోనే విందాం। చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మరిన్ని వార్తలు, వార్తా కథనాలు మీకు అందించడానికి మాకు సహకరించండి। నినాదాలు వైఎస్ఆర్ 75వ జయంతికి చేసిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ఆయన జన్మదినం సందర్భంగా నమస్కారాలు తెలియజేస్తూ కరీంనగర్
జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు డిసిసి ఆఫీస్లో వైఎస్ఆర్కు ఘన నివాళులు అర్పించడం జరిగింది. గొప్ప మానవతావాది, కరుణ, దయ, జాలి, ప్రజల పట్ల వాళ్ళ ఆపదల్లో, కష్టాల్లో, వాళ్ళ అనారోగ్యాల్లో ఉండి ఒక ఆరోగ్య ప్రదాతగా రాజీవ్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఎన్నో లక్షల మంది నిరాశ్రయులను, అనారోగ్యాలను అందరినీ ఆదుకున్నటువంటి గొప్ప మహానుభావుడు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప మానవతావాది, రాజకీయాలను శాసించి రాజకీయాల్లో వెలుగొందినటువంటి వ్యక్తి. కాంగ్రెస్కు 2004 నుంచి 14 వరకు 2 పర్యాయాల అధికారంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు. కాంగ్రెస్ కార్యకర్తలకు దిక్సూచి నడిపించినటువంటి నాయకుడు, గొప్ప మహానుభావుడు ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరం. నిజంగా కూడా ఆయనను తలబడి రోజు లేదు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ ఆయనకున్నటువంటి అభిమానులు ఏ రాజకీయ నాయకుడికి లేరంటే ఇది అతిశయోక్తి కూడా కాదు. ఎందుకంటే ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ, ఆయన ప్రజల పట్ల ఉన్నటువంటి మక్కువ కానీ, ఒక ప్రతిపక్ష నాయకుడిగా, ఒక పిసిసి అధ్యక్షుడిగా, అదేవిధంగా ముఖ్యమంత్రిగా వివిధ హోదాలలో ఎన్నో పదవులను అలంకరించి పదవులకు వన్నెదించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. ఆయనకు మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పక్షాన, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లా పక్షాన ఘన నివాళులు అర్పిస్తూ ఆయనను మరణలేమని మరొక్కసారి తెలియజేసుకుంటూ మా అందరి గుండెల్లో చిరస్థాయిగా, చిరస్మరణీయుడుగా ఉంటాడని తెలియజేస్తూ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున మరి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ప్రజలందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహా గొప్ప నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఈ రోజు వరకు కూడా ఈ సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా ప్రజలు మర్చిపోలేనటువంటి, మరి ప్రజలను ఆదుకునే విధంగా వారు పాలన కొనసాగించారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించినటువంటి గొప్ప నాయకులు. ఆ రోజు వారు ప్రారంభించిన పథకాన్ని ఎవరికి కూడా తీసిపోలేనటువంటి, గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా దాన్ని తీయలేనటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని 10 లక్షలకు పెంచి మరి కొనసాగిస్తున్నటువంటి. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతులను ఆదుకోవడం విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా ప్రజలను ఆదుకొని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మహానాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారి అడుగుజాడల్లో నడుస్తామని వారి జయంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా వారి ప్రమాణపూర్వకంగా వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. తుమ్మల శ్రీనివాస్ గారితో కల్వల రామచంద్రం గారు, పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్యే గారితో విజయాల వారిగా అధ్యక్షుడు ఇన్ఛార్జ్ పాల్గొన్నటువంటి విషయం. ఎమ్మెల్యే గారితో పాటుగా తిమ్మాపూర్ మండల నాయకులు మాజీ ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి గారు, కిషన్ గారు, కొత్త తిరుపతి రెడ్డి గారు, మాజీ ఎంపీటీసీ నుస్లాపూర్ ఇందిరానగర్, అలాగే కిషన్ గారు, కరీంనగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మకల్కి చెందిన రామరెడ్డి గారు, కామరెడ్డి రామరెడ్డి గారు,
వైఎస్ఆర్ జయంతి సందర్భంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుర్మల్ల శ్రీనివాస్ గారు వారితో పాటుగా మహిళా నాయకురాళ్ళు పాల్గొన్నటువంటి విషయాన్ని మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ విడుదల వారి ఇన్ఛార్జీలు కుర్మల్ల శ్రీనివాస్ గారితో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాయమల్లి గారు, భూమన్న గారు, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ గారు, ఆఫీస్ ఇన్ఛార్జ్ తదితరులు. కరీంనగర్ సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సిటీ కాంగ్రెస్ ఆఫీసులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పిస్తున్నటువంటి విషయాలు మీరు చూస్తున్నారు. अमर है వైఎస్ఆర్ अमर है अमर है अमर है अमर है अमर है अमर है जब तक सूरज चांद रहेगा వైఎస్ఆర్ का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा వైఎస్ఆర్ का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा వైఎస్ఆర్ का नाम रहेगा, వైఎస్ఆర్ अमर है వైఎస్ఆर अमर है వైఎస్ఆర్ अमर है जब तक सूरज चांद रहेगा వైఎస్ఆర్ का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा వైఎస్ఆర్ का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा వైఎస్ఆర్ का नाम रहेगा, अमर है अमर है వైఎస్ఆర్ अमर है अमर है अमर है వైఎస్ఆర్ अमर है अमर है अमर है వైఎస్ఆర్ अमर है अमर है अमर है వైఎస్ఆర్ का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा వైఎస్ఆర్ का नाम रहेगा, अमर है अमर है వైఎస్ఆర్ अमर है 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 जब तक सूरज चांद रहेगा వైఎస్ఆర్ का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा వైఎస్ఆర్ का नाम रहेगा, जब तक सूरज चांद रहेगा వైఎస్ఆర్ का नाम रहेगा, अमर है अमर है వైఎస్ఆర్ अमर है अमर है अमर है వైఎస్ఆర్ अमर है. నెల్లి నరేష్ గారు, లతా గారు, 1 డివిజన్ ప్రెసిడెంట్ కాంతయ్య గారు, 1 డివిజన్ ఇన్ఛార్జ్ హసీనా గారు, సిటీ కాంగ్రెస్ ఆఫీస్లో మన ఎక్స్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మదినం వేడుకలు చేసినాము. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే మా మైనార్టీ ముస్లిమ్స్లో 10th ఇంటర్ తర్వాత ఎవరు డ్రాప్ అవుట్ అవుతుండేనో 4% రిజర్వేషన్ ద్వారా ఆ రిజర్వేషన్ చేయబట్టి మా పిల్లలు ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు, హయ్యర్ ఎడ్యుకేషన్లో పోయి చదువుతున్నారు. ఆయన కూడా మేము ఎప్పుడూ మర్చిపోము. ఎట్లా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ను యాద్ చేసుకుంటామో రిజర్వేషన్ గురించి అందరూ, అట్లనే మా ముస్లింలు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు యాద్ చేసుకుంటాం. ఇది నేను ఆయనకు ఆ అడుగుజాడల్లో మేము కూడా పనిచేయాలని ఆశిస్తున్నాను. నా పేరు సమద్ నవాజ్, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారితో సిటీ కాంగ్రెస్ నాయకులు నెల్లి నరేష్ గారు తదితరులు, చాంద్ గారు తదితరులు. షేరాలి బాబా ఉత్సవం కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరిస్తున్నటువంటి
గారు, కొమ్మపల్లి సత్యనారాయణ గారు, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, కురుమల్ల శ్రీనివాస్ గారితో షేర్ అలీ బాబా ఉర్సు ఉత్సవం పోస్టర్ను ఆవిష్కరిస్తున్నటువంటి ముస్లిం పెద్దలు, కరీంనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్ గారు పోస్టర్ను ఆవిష్కరిస్తున్నటువంటి దృశ్యాలను మీరు చూస్తున్నారు. అలాగే షేర్ అలీ బాబా ఉర్సు ఉత్సవ పోస్టర్ను కురుమల్ల శ్రీనివాస్ గారితో పాటుగా 1 డివిజన్ ఇన్ఛార్జ్ హసీనా గారు ఆవిష్కరిస్తున్నటువంటి విషయం, వారితో పాటుగా 19వ డివిజన్ ఇన్ఛార్జ్ మీసాల పర్వతం మల్లేశం గారు కూడా పాల్గొన్నటువంటి విషయాన్ని చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం పెద్దలు, ఉర్సు ఉత్సవ కమిటీ పెద్దలు పాల్గొన్నటువంటి విషయం, వారితో పాటుగా చింతల కిషన్ గారు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,